హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తోటలో తెంపిన మెంతి కూర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదైతే కొయ్యగూర. నేను లేచేసరికి ఆల్రెడీ తెంపేసి పెట్టారు. కొయ్యగూర చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి, చుక్కకూర కూడా చాలా ఎక్కువైంది. నేను లాస్ట్ వీడియోస్లో పెట్టినప్పుడు అసలు ఇంత లేదు కదా, అసలు ఇప్పుడు మామూలుగా లేదు. ఎంత తెంపినా కూడా అయిపోవట్లే, అంత ఉంది. మీకు కావాలా, పంపించాలా చెప్పండి. మాలా ఆకుకూర పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మా అక్క చూడండి ఎంజాయ్ చేస్తూ అసలు ఎలా తెంపుతుందో. ఇది ఇంకా కొయ్యగూర తెంపుతుంది, అది సరిపోదని. మా ఇంట్లో జనాలు ఎక్కువ కాబట్టి ఎంత వండినా కూడా సరిపోదు. 7 మెంబర్స్ టోటల్ ముందు. ఇంక ఇప్పుడు మా పిల్లలు ఇంకా కలిసి టోటల్ 11 మెంబర్స్ అయ్యాము. ఆకుకూరలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ఖచ్చితంగా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ. మీలో ఎంతమందికి ఇష్టం ఆకుకూరలు అంటే? అందులో చుక్కకూర అంటే ఎంతమందికి ఇష్టం? పాలకూర కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా ఉంది, ఇంకా చాలా నాపేసి. బీరకాయ చెట్లకు ఇంకా ఫ్లవర్స్ అయినప్పుడు చూపించాను. బీరకాయలు చూడండి ఎంత బాగా అయ్యాయో. మాకు అందట్లేదని మా అన్నని పిలిచాము. చాలా ఉన్నాయి బీరకాయలు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అసలు ఇలా ఏం కెమికల్స్ యూజ్ చేయకుండా ఫ్రెష్గా పండినవి దొరకడం, తినడం అదృష్టం కావాలి ఎవరికైనా. మా అక్క అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అసలు. కరెక్ట్ టైంకి వచ్చింది, అన్నీ ఫ్రెష్గా దొరుకుతున్నాయి. నేను బయట ఫుడ్ అస్సలు తినను, అన్నీ ఇంట్లోనే ఫ్రెష్గా వండుకొని తింటాను, మార్కెట్ నుండి ఫ్రెష్గా తెచ్చుకొని. అయినా కూడా ఎక్కడో డౌటు, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడ పండిస్తున్నారు, ఏ డ్రైనేజీ వాటర్ అయితే యూజ్ చేయట్లేదు కదా అనిపిస్తుంది ఒక్కోసారి. అవునా కాదా చెప్పండి, మీకు అలాగే అనిపిస్తుందా? నాకైతే చాలా డౌట్స్ ఉంటాయి. ఇలా మన కళ్ళ ముందే పండించుకొని మనం తిన్నామంటే మనకు నమ్మకంగా ఉంటుంది, అవును ఫ్రెష్ ఎంత బాగున్నాయో అని. ఈ చెట్లు పెట్టిన నుండి ఇదే ఫస్ట్ టైం తెంపడం. ఇంకా చాలా ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా క్యూట్గా ఉన్నాయి. ఇంకా 1 వీక్లో ఇంకో కేజీ కన్నా ఎక్కువే వస్తాయి అనుకుంటా. ఈ బీరకాయలు వెతకాలి, సరిగ్గా వెతకకపోతే ఇంకా అంతే సంగతి. చూడండి వెనకకి అటువైపుకు వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయాయి. ఇంకా చాలు అనుకునే టైంకి వెనక్కే 2 పెద్దవి దొరికాయి. చాలా పెద్దగా ఉన్నాయి వెనకాల ఉన్నవి. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా. మా అక్క అయితే చాలాసేపు వెతికింది, ఇంకా చాలా దొరికాయి. ఇంత ఫ్రెష్గా ఉన్నవి టేస్టీగా వండుకొని తింటే ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా అన్నీ బాగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి. మా చిన్నమ్మ వాళ్ళు వచ్చారు, ఇంకా అమ్మమ్మ వాళ్ళ చెల్లి కూతురు. మా అమ్మమ్మ ఇంకా అమ్మమ్మ వాళ్ళ చెల్లి చిన్నమ్మమ్మ సేమ్ ఉంటారు చూడ్డానికి. ఇంత బాగా ఆకుకూరలు కూరగాయలు ఫ్రెష్గా ఉంటే సరిపోతుందా? తినడం కూడా ఈ ఆకుల్లోనే తిందామని ఫ్రెష్ ఆకులు తెచ్చి కుడుతుంది ఈరోజు ఉపవాసం చిన్నమ్మకి. అందుకే ఇంకా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఇది కొయ్యగూర, ఇంకా కొయ్యగూర కొంచెం డార్క్ కలర్లో ఉంది కదా, ఇదేమో పాలకూర కొద్దిగా లైట్గా అనిపిస్తుంది. కొయ్యగూర కన్నా లైట్గా గ్రీన్ కలర్లో ఉంది. ఇదైతే బీరకాయ. అబ్బా ఎంత బాగుందో కదా, అన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది. అన్నీ ఫ్రెష్గా ఉంటే సరిపోదు, వాటిని మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటూనే బాగుంటుంది. నేను ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పెడతాను. ఈరోజు అయితే అసలు టైం లేదు, నేను పెట్టలేదు. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. కర్రీ టేస్ట్గా రావాలని ఎన్నో మసాలాలు వేస్తుంటారు, ఏం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఇవైతే మార్నింగ్ స్పెషల్స్, ఇంకా ఆఫ్టర్నూన్ నైట్ ఏముంటాయో తెలీదు. ఇంక ఈ వీడియో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.